హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో ప్రాన్స్ కర్రీ నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియో. అలాగే మా ఇంటి దగ్గర వాళ్ళతో నా ఎఫెక్షన్ కొంతవరకు మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. డైలీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చి ఇచ్చి మీకు బోర్ కొట్టేస్తుంది కదా, అందుకని కొంచెం కొత్తగా అలాగ ట్రై చేశాను. సో వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ప్రాన్స్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఉల్లిగడ్డలు ఒక 3, అలాగే టమాటో ఒక 2, పచ్చిమిర్చి ఒక 3, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, అలాగే గరం మసాలా కొద్దిగా లాస్ట్లో వేయడానికి, అలాగే కొత్తిమీర కొద్దిగా. ఇప్పుడైతే కర్రీ అయితే చేద్దాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాను కదా, ఒక 2 స్పూన్లు ఆయిల్ వరకు వేసుకున్నాను. ఇప్పుడు కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను కదా, వాష్ చేసి ఆ రొయ్యలను అయితే ఇప్పుడు ఈ విధంగా అయితే వేసుకున్నాను. సో వాటర్ ఏమీ లేకుండా నీట్గా వేసుకుంటే వేగంగా ఆ రొయ్యలు అనేవి ఫ్రై అవుతాయి ఇంకా. అండ్ ఇప్పుడు పసుపు ఒక హాఫ్ స్పూను, అలాగే సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని బాగా కలిపి ఆ వాటర్ అంతా ఇంకే వరకు వేపుతూ ఉండాలి. అలాగే గరిట అలాంటివి ఏమి పెట్టకూడదు, ఎందుకంటే ముక్కలు అయిపోతుంటాయి. చూడండి, అట్ల కర్ర ఇలాంటివి ఏవైనా పెట్టుకొని కలుపుకుంటే అవి రొయ్యలు అనేవి చెదరకుండా ఉంటాయి. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఈ విధంగా అయితే బాగా దోరగా వేపుకోవాలి. అండ్ ఒక్కోసారి రొయ్యలు మనం అలా ఏపేటప్పుడు వాటర్ కూడా ఉంటుంది, రొయ్యలు వేగిపోయినా సరే ఆ వాటర్ అయితే మళ్ళీ కర్రీలో వేయకూడదు, ఎందుకంటే నీసు వాసన వస్తుంది, అదైతే బయటను పడేసేయాలి. ఈసరికి అయితే వాటర్ ఏమీ లేదు, బాగా ఇంకిపోయింది, రొయ్యలు ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు బిర్యానీ ఆకు, లవంగ మొగ్గ, అలాగే దాల్చిన చెక్క అవన్నీ ఆయిల్లో వేసుకున్నాక ఉల్లిగడ్డలు తరిమి పెట్టుకున్నాను కదా ఒక 2, అలాగే పచ్చిమిర్చి రెబ్బలు ఒక 3, కరివేపాకు అవన్నీ వేసి కొద్ది దోరగా వేగనివ్వాలి. అండ్ ఈ టమాటా గ్రేవీ ఉంది కదా, ఇది టమాటాలు ఒక 2, ఉల్లిగడ్డ ఒకటి, అల్లం వెల్లుల్లి కొద్దిగా తీసి మిక్సీ జార్ పెట్టి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడైతే ఉల్లిపాయల ముక్కలు బాగా దోరగా ఏగిపోయాయి కదా, ఏగిపోయిన తర్వాత ఈ టమాటా గ్రేవీని అందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉడకనివ్వాలి. 1 మినిట్ అయ్యే వరకు ఒక ప్లేట్ అయితే మూత పెట్టుకొని ఉంచుకుంటే నీట్గా అయితే పచ్చివాసన పోయి బాగా ఉడుకుతుంది. 1 మినిట్ అయిన తర్వాత ప్లేట్ అయితే తీసేసాను. ఇప్పుడైతే మళ్ళీ కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను. ఒక స్పూన్ వరకు. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఒక 2 స్పూన్లు వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఆ రొయ్యలు ఉంచాను కదా ఏపుకొని, ఆ రొయ్యలను అయితే వేసేసాను. ఇప్పుడు మళ్ళీ చిటికెడు పసుపు అయితే వేస్తున్నాను. అలాగే గరం మసాలా కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. దింపే ముందైనా వేసుకోవచ్చు, లేదా స్టార్టింగ్లో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను. అవన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసి కాసేపు అయితే మళ్ళీ ఒక 1 మినిట్ ప్లేట్ మూత పెట్టిస్తే ఆ కారం ఉప్పు అనేది బాగా పడుతుందన్నమాట ప్రాన్స్కి. ఇప్పుడైతే మళ్ళీ మూత తీసి కొంచెం బాగా కలిపి వాటర్ అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాసుడు అయితే సరిపోతుంది, ఎందుకంటే గ్రేవీ లాగా ఉంచుకుంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా పర్లేదు. రొయ్యలు కొనేటప్పుడు పీతలు కొద్దిగా ఉండిపోయాయంట లాస్ట్‌లో. ఆ ఆంటీ ఏమో నాకు ఇచ్చేసారనమాట పట్టుకెళ్ళిపోమని. ఇదిగో ఈ వైపు ఉన్నాయి కదా, పీతల కర్రీ చేసేసాను. అదిగో ఆల్రెడీ అక్కడ ఉంది. అందుకని ఇప్పుడు చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. పీతల కర్రీ గ్రేవీ ఉందని నేనైతే ఇంకా ప్రాన్స్ కర్రీలో కొంచెం గ్రేవీ తక్కువ ఉంచుకున్నాను కూరలాగా. మీరైతే ఇంకొంచెంగా గ్రేవీలాగా ఉంటుండగా కొంచెం వేగంగా దింపుకుంటే అన్నంలో కలుపుకోవడానికైతే బాగుంటుంది. చూడండి, కలర్ఫుల్గా కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది, చాలా చాలా బాగుంది. ఈ ప్లేస్ ఏంటంటే నౌసనాబాగ్ కళ్యాణి హాస్పిటల్ క్వార్టర్స్ ఉంది కదా, అందులో ఇది చిన్న వీడియో అయితే అలా షూట్ చేశాను. మేము మా పాపకి ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఉందంటే స్కూల్కి అయితే వెళ్ళాను అనమాట. తనకైతే కొంచెం కోల్డ్ చేసింది, స్కూల్కి రాలేదు. నేనే వెళ్ళాను పేరెంట్స్ మీటింగ్కి ఒక్కదాన్ని. అలాగే ఇంకా పేరెంట్స్ మీటింగ్ రోజు క్లాసులు ఏమీ అవ్వవు కదా, ఇంకా హెల్త్ బాగాలేనప్పుడు ఇంకెందుకు మళ్ళీ టైర్డ్ అయిపోద్ది అనేసి ఇంక ఇంటి దగ్గర ఉంచాను. ఇంకా మా పాపను అయితే తీసుకుని అయితే డైలీ నడుచుకొని వచ్చేటప్పుడు ఇటు నుంచే వచ్చేవాళ్ళం. అలా కాసేపు ఈ పార్కులో ఆడుకొని పిల్లలు కొంచెం ఫ్రీ అవుతారు కదా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు, ఆ విధంగా అయితే తీసుకొని వచ్చేవాళ్ళం. ఇప్పుడైతే మెయిన్ రోడ్డే తన స్కూలు. 3 బ్రాంచ్లు ఉన్నాయి ఇందులోని. ఇది
మా పాపదైతే మెయిన్ రోడ్‌కి అక్కడైతే ఆటో ఎక్కి అలా వచ్చేయొచ్చు. ఇటు నుంచయితే నడుచుకుంటూ వస్తే పర్లేదు బెటరే మా ఇంటికి దగ్గరలోనే. కాకపోతే కొంచెం దూరము. నాకు వెళ్ళడానికి కూడా అవ్వట్లేదనేసి ఇంక తనే ఇంకా ఆటోకొచ్చేస్తుంది. ఈయనేమో మా పాతింట్లో ఉండేవాళ్ళం రెంట్‌కి. అక్కడ ఎదురింటి సిస్టర్ అనమాట. ఇంకా బాగుంది, ఇంకా చేయండి. చూడు అలాగేవా లిటరల్లీ ఇంటికైతే వచ్చాను. భోంచేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడైతే బ్లౌజులన్నీ ఉన్నాయి పెండింగ్ కటింగ్ చేయడానికి, కుట్టడానికి కూడా. ఇప్పుడైతే నేను మొత్తం కటింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య అయితే డైలీ ఇంకా ఏదో ఒక పని మీదే ఉంటే మనం ఏమైనా చేయగలం. ఇవతల యూట్యూబు, ఇవతల స్టిచ్చింగు చేయాలంటే చాలా కష్టమవుతుంది. అందుకే ఇంకా టైం ఉన్నప్పుడల్లా ఏది వీలైతే అది ఇంకా చేస్తున్నాను. హాయ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మన రత్న గారు బ్లౌజ్ కటింగ్ చేస్తున్నారు చూడండి. చాలా బాగా కట్ చేస్తారు, బాగా కుడతారు. మీరు నేర్చుకోండి, ఫాలో అవ్వండి. రత్న ఛానల్ మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, డైలీ ఫాలో అవ్వండి. కటింగ్ అది నేర్చుకోండి. మీరు ఇంట్లో చూస్తూనే యూట్యూబ్లో మీరు ప్రతిదీ నేర్చుకోవచ్చు. అలాగా కొంచెం రత్నాకి సపోర్ట్గా ఉండండి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. వావ్, నాకంటే ఆంటీయే బాగా చెప్పారు కదా. ఎనీవే ఈ ఆంటీ నాకు ఎలా పరిచయం అంటే, మేము ఈ ఏరియాకి వచ్చి 7 ఇయర్స్ అయితే అవుతుంది. ఇదే వీధిలో రెంట్‌కైతే వచ్చాము. అప్పుడు నేను రెంట్‌కుండే ఇంట్లో ఎదురుగా ఈ ఆంటీ వాళ్ళ హౌస్ కూడా. నేను ఎప్పుడు ఈవినింగ్ టైమే మిషన్ తీస్తాననమాట. సాయంత్రం ఇంకా లేట్ అయిపోద్ది కదా వంట చేసేసరికి. అలాంటి టైంలో అయితే ఈ ఆంటీ గారేమో కూరగాయలు కట్ చేయడం అలాంటి హెల్ప్ చిన్న చిన్నవి చేస్తూ ఉండేవాళ్ళు. ఈ ఆంటీ మేము ఒకే దగ్గర ఉండేవాళ్ళము. నేను స్టిచ్చింగ్ చేసుకున్న ఏం చేసినా నాకు కొద్దిగా ఖాళీ లేకపోతే బాగా హెల్ప్ చేసేవాళ్ళు. వాళ్ళకి మాకు కలిపి బిర్యానీ చేసేయడం అంతే కదా, వాళ్ళకి మాకు కలిపి వంట చేసేవారు ఆంటీ. ఈ ఆంటీ చెయ్యని పని అంటూ లేదు. చాలా వర్కులు అన్నీ చేస్తారు ఈ ఆంటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టీచర్గా చేశారు. తర్వాత ఏం చేశారు? ఫస్ట్ టీచర్గా చేశారు. తర్వాత స్కూల్లో టీచర్గా మాది కళాంజీవం పొదుపు. స్కూల్లో టీచర్గా ఎన్ని ఇయర్స్ చేశారు? చాలా సంవత్సరాలు చేశారు. 10 ఇయర్స్ ఉంటుందా? 15 ఇయర్స్. ఈ ఆంటీ వాళ్ళ హస్బెండ్ అయితే చనిపోయి 7 ఇయర్స్ అయితే అవుతుంది. కానీ చాలా చాలా మంచి వాళ్ళ అంకుల్ అయితే. ఈ ఆంటీ ఏంటంటే ఎప్పుడు ఇంకా అంకుల్ ఉన్నప్పుడైనా లేనప్పుడైనా సరే టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒక వర్క్ అయితే వెళ్ళిపోతారు. ఒకరి మీద ఆధారపడడం ఎందుకు, కాలాన్ని వృధా చేయడం ఎందుకని ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే దీనికి ఇప్పుడైతే పెన్షన్ వస్తుంది, రెంట్ వస్తుంది. కానీ వాళ్ళ బ్రదర్స్ కూడా ఉన్నారు బాగా రిచ్గా హెల్ప్ చేయడానికి కూడా. కానీ ఎవరి మీద డిపెండ్ అవ్వరు, తన కాళ్ళ మీద తానే నిలబడతారు. మనం నడిచే దారి బాగుండాలి కానీ ఏ వర్క్ అయితే ఏంటి అనేసి అలా అయితే ఫ్యామిలీని అయితే లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కటింగ్ నేర్చుకుని కుడితే కొంచెం సపోర్ట్గా ఉండండి. ఇంకా ఏమేమి కావాలో ప్రతిదీ మీరు సపోర్ట్ చేస్తే ప్రతిదీ చేస్తుంది. అన్నీ వచ్చు. మా కోసం ఒక 15 మినిట్స్ కేటాయించి చూడండి ప్లీజ్. సో ఈ ఆంటీ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఉండే ఉమెన్స్ చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే కొన్ని ప్రాబ్లమ్స్కి సఫర్ అయిపోయి ఇంకా డిఫరెన్స్లోకి అయితే వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఈ ఆంటీలాగా ధైర్యంగా తన కాళ్ళ మీద తను నిలబడి ఫ్యామిలీని ఎలా లీడ్ చేసుకోవాలి అనే దానికోసమే చెప్తున్నాను. అయితే ఆంటీ వెళ్ళిపోయారు. ఇల్లు గుమ్మలు కూడా శుభ్రం చేసాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఇప్పుడు వస్తారు. పిల్లలు కూడా ట్యూషన్కి వెళ్ళిపోయారు. 5:30కి వెళ్ళిపోతారు పిల్లలు ట్యూషన్కి. ఇంకా నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏమైనా బట్టలు ఉంటే అవన్నీ కటింగ్ చేసి పక్కన పెట్టేసి ఇంకా ఇల్లు క్లీన్ చేసేస్తాను. ఇప్పుడైతే బట్టలు అన్నీ తీస్తాను కదా, ఫోల్డింగ్ చేసిస్తే ఇంకా మా హస్బెండ్ అయితే వస్తారు. వచ్చినాక అప్పుడు వంట స్టార్ట్ చేస్తాను ఇంక టీతో.
6:00 వస్తారు. పిల్లలైతే 5:30కి వెళ్ళి 8:30కి వస్తారు ఇద్దరుని. మా బాబైతే ఒక్కోసారి 9 అయిపోద్ది వచ్చేసరికి. ఇంక నేనైతే 7:00కి వంట స్టార్ట్ చేసి 8 అయిపోతుంది. ఎందుకంటే ఒకవైపు వంట చేస్తూ వీళ్ళతో క్యారీలు తెస్తారు కదా! అయి కూడా వాష్ చేస్తాను. ఇంకా వంటయితే అయిపోద్ది కదా! 8:00కి అందరం కలిసి ఇంకా 8:30కి ఈటీవీలో సీరియల్ వస్తది 'మనసంతా నువ్వే' సీరియలు. అది చూస్తూ భోంచేస్తాం అందరం కలిసి కూర్చొని మాట్లాడేది అప్పుడే కదా! ఇంకేంటి ఈరోజు మీ ఇంట్లో ఏం చేసుకున్నారు వంటలు? ఈరోజు సాటర్డే కదా! మీ ఇంట్లో ఏం చేశారు? సాంబారు, పప్పు, గోంగూర అలాంటివి ఉంటాయి మినిమం అందరి ఇంట్లోని. రోజు వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు బోర్ కొడేస్తుందనేసి ఈరోజైతే ఇంకా డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. వీడియో షూట్ చేస్తుండగా మాట్లాడిస్తే ఎడిటింగ్ చేయడానికి కూడా టైం కూడా వేస్ట్ అవ్వదు. ఇంక ఫాస్ట్‌గా వీడియో అప్లోడ్ చేసి యూట్యూబ్‌లో పెట్టడానికి కూడా అవుతది. అందుకే నాకు టైం అయితే సరిపోవట్లేదు. వీడియో అంతా మళ్ళీ ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి పెట్టేసరికి ఒక 2 డేస్, 3 డేస్ అయితే పట్టేస్తుంది. ఇంకా వీడియో షూట్ చేస్తూ మాట్లాడడానికి ఏం మాట్లాడాలో అంతగా థాట్ రాదు. అది అందరికీ అయితే సెట్ కాదు. నాకైతే అసలు సెట్ కాదు. అందుకనే మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అయితే ఇచ్చుకుంటాను. సో, వీడియో అయితే ఇంక ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకొస్తాను. చూస్తూ ఉండండి. వీడియోకైతే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. టేక్ కేర్.